వెల్కమ్ టు బీటీ న్యూస్. లక్షణ సమాజైతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. కోవిడ్ నివారణ చర్యలపై ఖమ్మంలో హై పవర్ కమిటీ సమావేశం. అధికారులతో పలు అంశాలపై చర్చించిన మంత్రి పువ్వాడ. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో మండల సర్వసభ్య సమావేశం. పోలీసులు సేవలను కొనియాడిన ఎమ్మెల్యే రెడ్డానాయక్. బోరబండలో 40 కోవిడ్ ఐసోలేషన్ వార్డులు ప్రారంభించడం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి. అనవసరంగా రోడ్ల మీదకు వస్తే వాహనాలు సీజ్. హసన్పర్తి ఇన్స్పెక్టర్ శ్రీధర్ రావు హెచ్చరిక. టీఆర్ఎస్ కార్యకర్తలకు నిరుపేదలకు ఆదిత్య ట్రస్ట్ అండ గోషా మహల్ డివిజన్లో నిత్యావసరాల అందజేత. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం. వాటర్ ట్యాంకును ఢీకొట్టిన లారీ, ఒకరి మృతి. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, కోవిడ్ నివారణ చర్యలో భాగంగా ఖమ్మంలోని టీటీడీసీ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన హై పవర్ కమిటీ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రసంగించారు. ఆక్సిజన్ లభ్యత, 2వ డోస్ వ్యాక్సినేషన్, బ్లాక్ ఫంగస్, ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్య సేవలు, బెడ్స్, టెస్ట్స్, లాక్డౌన్ తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో పోలీస్ కమిషనర్ విష్ణు, మున్సిపల్ కమిషనర్ అనురాగ్, అదనపు డీసీపీ బోస్, మాలతి తదితరులు పాల్గొన్నారు. ఈ వెల్ షాప్స్ అండ్ అర్బన్ ఏరియాలో రెడ్ జోన్స్ రెడ్ బార్డర్ చెక్ పోస్ట్ మనం ఎక్కడ ఫోకస్ గట్టిగా పెట్టి ఏదైతే మనం హ్యాండ్ అది కంటిన్యూ చేయాలి. ప్రజలన్నీ ఇప్పుడు మనం చేసిన ఏర్పాటు చేసినాయి. ఆల్మోస్ట్ ఇవాళ మనం 24 స్టార్టింగ్ 12 స్టార్టింగ్ ఇవాళ 13 డేస్ పోవాలా. మీ డిపార్ట్మెంట్కి మీరు చెప్పాల్సింది ఏంటంటే కొంచెం ఇంకా గట్టిగా ఏసీసీ ఉన్నారు కదా. డేస్ వరకు ఐసోలేషన్ సెంటర్ కూడా ఇప్పుడు చాలా మినిమం నెంబర్ ఉంది సార్. కొన్ని చోట్ల 0 కూడా ఉంది సార్. నా మొనకలో నిన్న చూసినప్పుడు, నిన్న రిపోర్ట్లో అది ఇంకా ప్రాక్టికల్ తగ్గించండి, ఇంకా తగ్గించండి. నాకు తెలిసి చేస్తున్నారు, దానికి ఇంకా గట్టిగా చేయాలా. వెంకటేష్ మైక్ తీసుకుని వెంకటేష్ జీపీలో నుంచి మనకు టోటల్ 39 నామినేట్ చేస్తే సార్ పాస్ అయినాయి సార్. దాంట్లో కొన్ని కొత్తగూడెం అయినాయి సార్, ఖమ్మం అయినాయి సార్, హైదరాబాద్ అయినాయి సార్. అదేవిధంగా సార్ మేడ్షీట్ వైపు కాలం ఉన్నాయి సార్. ఆ రెండు కూడా చిత్తూరు బార్డర్కి వస్తాయి సార్. తర్వాత అదేవిధంగా సార్ వెంకటాపురం మాత్రం సార్ విశ్వనాపేట వస్తాయి సార్. ఇప్పుడు కేజీ మల్లాలని చెప్పేసి తిరుపతికి బార్డర్లు వస్తాయి సార్. ఈ బార్డర్లలో కూడా కన్సల్ట్ ఎస్ఐలు కానీ, ఇన్స్పెక్టర్లు కానీ, మేము కానీ అక్కడ మనం చేస్తున్నాం సార్. ఎక్కడ కానీ ఎవరిని కానీ ఇబ్బంది పెట్టలేము సార్. క్లియర్ కట్గా మన సిబిఐ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మర్యాదగా మాట్లాడుతున్నాం సార్. ఎక్కడ ఏం ప్రాబ్లం లేదు సార్. అక్కడ కూడా మనం కోర్సు పెట్టాం సార్. అదేవిధంగా సెంటర్లో టోటల్గా సత్తుపల్లి టౌన్లో సార్ ఒక 5 పాయింట్లు ఇంటికి వెళ్ళిపోతున్నాం సార్. 1050కి మనం మొత్తం రెగ్యులర్ అయిపోతాం. 146 కేసులు యాక్టివ్ కేసెస్ ఉన్నాయి సార్. మోర్ దెన్ 496 అంతా సత్తుపల్లి టౌన్లో. టోటల్ డిశ్చార్జెస్ 2649 సార్. టోటల్ రిఫరెన్స్ 6 సార్. టోటల్ ఆన్ 297. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల సర్వసభ్య సమావేశంలో డోర్నకల్ శాసనసభ్యులు డిఎస్ రెడ్డానాయక్ పాల్గొని మాట్లాడారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నిర్మూలించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఎమ్మెల్యే అన్నారు. బయటకు రాకుండా లాక్డౌన్ పాటించాలని, పోలీసులు సహకరించాలని తెలిపారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్ష చేయించుకోవాలని చెప్పారు. అదేవిధంగా పలు అభివృద్ధి కార్యక్రమాలపై పంచాయతీరాజ్, వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోలాద్రి ఉమా మల్లారెడ్డి, ఎంపీడీఓ సత్యనారాయణ,
పిఏసిఎస్ చైర్మన్ సంపెట రాము తదితరులు పాల్గొన్నారు. జనసమూహం లేకుండా చేశారు సమాజాన్ని కూడా దాని ద్వారా తగ్గుతుంది. రావడం ఎంతసేపు అనుకుంటుంది సరిగ్గా 15 సెకండ్లు దాటే మీరు ఒకసారి గడియారం పెట్టుకుంటున్నారు 15 సెకండ్లు మనం ఇట్లా గాలి నిల్చొని రావాలి 15 సెకండ్లే 60 సెకండ్లు అయితే నిల్చొని 4వ రోజు కూడా ఆపదు అంత అవసరం గాలి ఆయన 15-20 నిమిషాలు ప్రాణం అందుకోసమే జ్వరం ఆనవాళ్ళు ఉంటే రసం కావాలి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోవాలి ఎవరు అనుకుంటున్నారు మనం ప్రాణం తెప్పించుకోవాలి అట్లా చేయకనే వస్తుంది. ఇంకొకరికి ఏంటంటే అందరికీ బాగా హై షుగర్ ఉంటుంది ఊపిరితిత్తులతో న్యూమోనియా లాంటివి ఉంటాయి లేకపోతే గుండెకి సంబంధించిన జబ్బులు కిడ్నీకి సంబంధించిన జబ్బులు ఉంటాయి. ఆ వైరస్ ఉన్నప్పుడు వాటి మీద మాట్లాడతారు అందరూ అందరూ కలిసి ఒక ఇల్లు వదిలిపెట్టకుండా ఇంటికి తిరిగి ఇంకా ఎంతమంది ఉన్నారు వారికి ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా సిమ్టమ్స్ ఏంటి దగ్గు కానీ నొప్పి కానీ పడిషం కానీ జ్వరం కానీ ఇటువంటి ఆనవాళ్ళు కోవిడ్ ఆనవాళ్ళు ఉన్నాయా అని సర్వే చేయమన్నా. ఉంటే ఏమీ లేదు మంచిగుండవు ఓకే ఏమాత్రం దగ్గు వస్తుంది తలనొస్తుంది లేదు గొంతు వాగుతుంది మాట్లాడుతుంటే గొంతు మారిపోతుంది జ్వరం ఉందంటే టెస్ట్ చేసేదాకా రావడం అని వాళ్ళకి ఒక మెడిసిన్ కిట్ ఇంత ఎంతమంది అంతమంది డబ్బులు ఫ్రీ. ఆ విధంగా టోటల్ మండలం ఊరు తడకండ అన్నీ సర్వే చేసి ఎంతమందికి ఆడవాళ్ళు మామూలు అనుమానాలు ఉన్నాయి ఇవ్వదంటే వాటిని తీసుకొని కొందరు తయారీ చేస్తున్నారు ఖచ్చితంగా వాడమే. లాక్డౌన్ అయితే ఈ ఒకరికొకరు కలుసుకోవడం ఉంటుంది ఫంక్షన్లు ఉండడం చూడండి మీరు బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు ఫంక్షన్ హాల్ పెట్టి నర్సులపేట గెట్టడానికి ఒక కూడా రావాలి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండలో 40 కోవిడ్ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటయ్యాయి. వీటిని నార్కో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీనిని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 30కి పైగా తరగతి గదులు ఉన్న ఈ పాఠశాలలో 40 ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేశామన్నారు.
चलो पीछे हटो, जरा पीछे हटो, जरा पीछे हटो। డిపార్ట్మెంట్ తెలంగాణ చేస్తాం బోరబండ డివిజన్లో మరి బోరబండ ఫ్యాక్టరీలో మరి 40 బెడ్స్ మరి ఐసోలేషన్ మొత్తం ఈ క్యాంప్ లాగా 40 బెడ్లతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. వాళ్ళ రుణం ఏం తెచ్చుకున్నా సరిపోదు. మాకు బ్రహ్మాండంగా ప్రాణాలు తగ్గించి లాక్డౌన్ సమయంలో వాహనదారులు ఎలాంటి కారణం లేకుండా రోడ్ల మీదకు వస్తే వాహనాలను సీజ్ చేస్తామని అసన్పర్తి ఇన్స్పెక్టర్ శ్రీధర్రావు హెచ్చరించారు. 2 చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలన్నారు. అసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధి వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని మన అసన్పర్తి పిఎస్ లిమిట్స్లో ఉన్నటువంటి ఏరియాలో 2 చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. 2 చెక్ పోస్టులు, ఒకటి ఆరేపల్లి, ఒకటేమో కిట్స్ క్రాస్ రోడ్ దగ్గర పెట్టడం జరిగింది. అక్కడ 24/7 మన సిబ్బంది 3 టీములు 2 షిఫ్ట్లలో పనిచేస్తున్నారు. ఎటువంటి లాక్డౌన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మినహా మిగతా విధంగా అనవసరంగా ఎవరు బయటకు వచ్చినా కానీ వెహికల్స్ సీజ్ చేస్తున్నాం. దాదాపుకి ఇప్పటి వరకు నిన్న అయ్యాలు కలిపి దాదాపు 30 వెహికల్స్ సీజ్ చేసినాం. అనవసరంగా అన్నెసరీగా ఎవరు రోడ్డు మీద రావద్దు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కరోనా తీవ్రంగా ఉన్న దృష్ట్యా
డిస్టెన్స్ పాటించి మార్నింగ్ 6 to 10 అది అవసరమైతేనే రావాలి. 6 to 10 ఇచ్చింది కదా, లిబర్టీ ఇచ్చింది కదా అని చెప్పి గుంపులు రావడం, తిరగటం పోవటం వల్ల కూడా ప్రమాదమే. ఆ 6 to 10లో కూడా నిత్యావసర వస్తువులు ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఒకసారి వచ్చిందంటే ఒక 4-5 రోజులు కొనుక్కొని పోవాలి. అట్లయితే ఇది కంట్రోల్ అవుతుంది. ఇది మా సిపి గారు యొక్క గైడ్లైన్స్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం డైలీ కూడా మేము అన్ని గ్రామాల్లో అవేర్నెస్ తీసుకొస్తున్నాం. అందరికి కూడా ప్రాపగాండా చేస్తున్నాం. ఇట్లా లోకల్ మీడియా ద్వారా, ఇంకా వేరే వాట్సాప్ సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నాం అనవసరంగా తిరగొద్దని. అయినా కానీ కొంతమంది వైలేట్ చేసి తిరిగే వాళ్ళని దొరకబట్టి వాళ్ళ బండ్లు సీజ్ చేస్తున్నాం. జెన్యున్గా ఉన్న వాళ్ళని ఎగ్జామిన్ చేసి వదిలేయటం కూడా జరుగుతుంది. కాబట్టి ప్రజల్ని కోరేది ఏంటంటే అనవసరంగా బయటికి రావద్దు. మీకోసమే ఈ లాక్డౌన్. ఎవరో కొంతమందికి వచ్చిందని మొత్తం సమాజం మొత్తాన్ని కూడా ప్రభుత్వం లాక్డౌన్ చేసింది. ఇంతమందిని లాక్డౌన్ చేయటం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య అనారోగ్యంతో మృతి. ఎందుకు రాలే? బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్య అనారోగ్యంతో మృతి.
కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ టీఆర్ఎస్ కార్యకర్తలకు నిరుపేదలకు అండగా నిలిచింది. గోషామహల్ డివిజన్ 200 మంది టీఆర్ఎస్ కార్యకర్తలకు 25 కిలోల బియ్యం, N95 మాస్కులను ట్రస్ట్ చైర్మన్ నందు కిషోర్ వ్యాస్ బిలాల్ అందజేశారు. ఈ సందర్భంగా నందు బిలాల్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. అనవసరంగా బయటకు రావద్దని కోరారు. नीचे कर लो बोलो वैसे रखते नीचे आना के नीचे रेडी सब अरे वो ఏంగా అదన లైట్ గా को देर गेरू राइट गोशामहल डिवीज़न के पार्टी वर्कर्स एवं वेरी इम्पोर्टेंट नीडी फैमिलीज़ को आज हमारे ट्रस्ट की ओर से 200 राइस बैग्स, 8000 N95 मास्क दिए जा रहे हैं। आने वाले दिनों में पार्टी कैडर एवं जो ज़रूरतमंद फैमिली से उनको जो बांटना खत्म होने के बाद में वेरी एसेंशियल जो डेली वेजेस पे काम करते हैं, जो हमाली है, जो कूली का काम करते हैं, जो डेली रोज़ की मजदूरी से जीने वाले फैमिली से उनको दिया जाएगा। संडे के बाद में हम लोग उनको सेलेक्ट कर हमारी पूरी ट्रस्ट की टीम आइडेंटिफाई कर 2 दिन पहले टोकन इश्यू कर भीड़ जमा न होना, पब्लिक को बाहर नहीं लाकर उनके डोर टू डोर उनके बस्ती में जाकर हम सर्विस देंगे। मैं गोशामहल क्षेत्र की जनता से कहना चाहता हूँ, घबराए नहीं, सरकार अपना काम पूरा कर रही है। इस महामारी से हमको मुक्ति जल्दी मिलने वाली है। गवर्नमेंट, पूरा प्रशासन, पूरा एडमिनिस्ट्रेशन लगा हुआ है आपकी सुरक्षा के लिए। धैर्य बना के रखे, हिम्मत रखे। నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కట్టంగూరు మండలం ఐటీ పాముల గ్రామంలో 65వ జాతీయ రహదారిపై వాటర్ ట్యాంకును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినావా? రాచకొండ కమిషనరేట్ పరిధిలో మీర్పేట పోలీసు ఆధ్వర్యంలో అశ్వదళంతో గస్తీ నిర్వహించారు. సీఏ అశ్విని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనవసరంగా ఎవరు బయటికి రావద్దన్నారు. ఆసుపత్రికి వెళ్లేవారు తప్పనిసరిగా పత్రాలు చూపించాలని కోరారు. అత్యవసరమైతే ఈ పాస్ తీసుకోవాలని సూచించారు.
భాగంగా ఈ నెల 12వ తేదీ నుంచి ఏదైతే ఈ లాక్డౌన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో దానిలో భాగంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో అదేవిధంగా మన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 12వ తేదీ నుంచి ఈ లాక్డౌన్ నిబంధనలు మేము పాటిస్తూ ఉన్నాము. అందులో భాగంగా మేము ఈ యొక్క లాక్డౌన్ సమయంలో రూట్ మార్చ్, అదేవిధంగా రోడ్లపైన వెహికల్ చెకింగ్, అదేవిధంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఒక మౌంటెడ్ రూట్ మార్చ్ చేయడం జరిగింది. ఈ మౌంటెడ్ రూట్ మార్చ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లాక్డౌన్ సమయంలో ప్రజలు చాలా కోవిడ్ వలన భయంతో ఉన్నారు. వాళ్ళు ధైర్యం తీసుకురావడం, అదేవిధంగా పోలీసింగ్ అనేది డిఫరెంట్ వేలో ఉంటుందని ప్రజలకు తెలియజేయడం కోసము ఈరోజు గుర్రపు అనగా మౌంటెడ్ పోలీస్ వారితో మేము ఈరోజు మీర్పేట్ పరిధిలోని మీర్పేట్, బాలాపూర్, అదేవిధంగా లెన్నగర్ ప్రాంతాల్లో ఈ యొక్క మౌంటెడ్ రూట్ మార్చ్ చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా మంతెని మండలంలోని కాకర్లపల్లి, మైదుపల్లి గ్రామాలలో పుట్టమధు యువసేన మానవతను చాటుకుంది. సంస్థ సభ్యులు దుర్గం, విశ్వనాథ్, రాకేష్ ఆధ్వర్యంలో కోవిడ్ పాజిటివ్ కుటుంబాలకు పౌష్టికాహారంతో పాటు నిత్యావసరాలను అందజేశారు. ప్రవాస భారతీయుడు దాతలు కాటం సాగర్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించామని వారు తెలిపారు. కార్యక్రమంలో మైదుపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రామస్వామి, మల్లికార్జున్, సాయి, రమేష్, సన్ని తదితరులు పాల్గొన్నారు. వచ్చింది ఫోర్త్ డేకే స్మెల్ వచ్చింది. ఆల్రెడీ వస్తాను స్మెల్ ఏమన్నా జలుబు వేరే ఏం లేవు నాకు. లాంటి జ్వరం కూడా లేదు. 5 డేస్కి ఇచ్చారు టాబ్లెట్స్. 5 డేస్కి ఆర్డర్ ఇచ్చుకున్న సింటమ్స్ ఆవిరి పట్టుకుంటాను అన్న. వారం అయితే వీటి వరకు తినాలి కొద్దిగా. జలుబు, దగ్గు ఏమన్నా అంత ఓకే కదా? మెడిసిన్ అని వేసుకుంటారా అన్న? ఎట్లా మరి ఎక్కడ అంటే బిట్టు సురేష్ స్లాబ్ పోసినాము. ఆ రోజు ఎన్టీపీసీ జిల్లా స్లాబ్ పోస్తాను. వాళ్ళకి అందరికి వాటర్ టిన్లు పెట్టిన, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం అన్నం కూడా పెట్టారు. ప్రభుత్వం తీరుతో విసిగిపోయిన రైతులు ఆందోళనకు దిగారు. మహబూబాబాద్ జిల్లా అమ్మపురం రోడ్డుపై బైఠాయించారు. రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆగ్రహం తాళలేక 2 ధాన్యం బస్తాలను నిప్పట్టించారు. తమను ఇబ్బందులకు గురి చేస్తున్న సీఈఓ మురళిని సస్పెండ్ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న ఎస్ఐ నగర్ రైతులకు నచ్చజెప్పడంతో వారు ధర్నాను విరమించుకున్నారు. రైతుల ఐక్యత కింటకు 7 కేజీల కటింగ్ వెంటనే, కింటకు 7 కేజీల కటింగ్ వెంటనే, కింటకు 7 కేజీల కటింగ్ వెంటనే. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతులకు జరిగే అన్యాయాన్ని వెంటనే, రైతులకు జరిగే అన్యాయాన్ని వెంటనే తక్షణమే రైతులకు న్యాయం చేకూర్చాలి. తక్షణమే రైతులకు న్యాయం చేకూర్చాలి.
రైతుల ఐక్యత రైతుల ఐక్యత కింటకు 7 కేజీల కటింగ్ వెంటనే కింటకు 7 కేజీల కటింగ్ వెంటనే కింటకు 7 కేజీల కటింగ్ వెంటనే రైతుల ఐక్యత రైతుల ఐక్యత రైతుల ఐక్యత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం రాజారావుపేట అటవీ ప్రాంతాన్ని ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్ అప్పయ్య, చంద్రకొండ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో ఎవరైనా చెట్లను నరికి కలప అక్రమ రవాణా చేసినా, అటవీ భూములు ఆక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వన్యప్రాణులను వేటాడడం వంటి చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే శిక్ష తప్పవని స్పష్టం చేశారు. మీరేం గుర్తించలేదు చూసాం బావులు కొన్ని ఒక రెండు ప్రాంతాల్లో ఒక 2 బావులు కూడా జరిగింది. దానికి కేసులు ఏం చేశారు, ఎవరు వేశారు ఏందనేది విచారం. కొత్తగూడెం అటవీ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి జూలూరుపాడు రేంజ్ దగ్గర ఏదైతుందో ఈ రేంజ్ పరిధిలో ఉన్న అడవులు చాలా సున్నితమైనటువంటి అడవులు. రకరకాల నేరాలు జరగడానికి అవకాశం ఉన్న టైం, ఎస్పెషల్లీ వేసవికాలం అయిపోయి వర్షాకాలం వచ్చే టైంలో ఇంకా ఎంక్రోచ్మెంట్ కావడం కానీ, లేదా అక్రమ కలప రవాణా కానీ, లేదా అటవీ భూములను ఆక్రమించడం జరిగే అవకాశం ఉంటుంది. అందుకొరకు ఏదైతే సున్నితమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇవాళ చంద్రకొండ రేంజర్ శ్రీనివాసరావుతో కలిసి మొత్తం రేంజ్ అంతా కూడా పర్యటించడం జరిగింది. సున్నితమైన అటవీ ప్రాంతాలంతా తిరిగి చూడడం జరిగింది. ఇక్కడ అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, నేరాలు జరగడానికి ఎంతవరకు అవకాశం ఉంది, మన సిబ్బంది ఎంత మేరకు కరెక్ట్గా పనిచేస్తున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రత్యక్షంగా ఫీల్డ్లో పర్యటించి తెలుసుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా స్టాఫ్ అందరికీ కూడా మళ్ళీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి, ఎప్పటికప్పుడు కేసులు బుక్ చేస్తూ అడవులను కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి స్టాఫ్కి నిర్దేశం చేయడంతో పాటు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాము. మేము మన ప్రాంతంలో జరుగుతున్న అటవీ నేరాలకు సంబంధించిన అంత పూర్తి సమాచారాన్ని సంబంధిత అటవీ శాఖ అధికారులకు చేరవేస్తూ అడవుల రక్షణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. నిర్మల్ జిల్లా కేంద్రంలో లాక్డౌన్ సీఐ జీవన్రెడ్డి పరిశీలించారు. లాక్డౌన్ సమయంలో ఎవరు బయటకు రాకూడదని ప్రజలకు సూచించారు. నిండిత సమయంలోనే నిత్యావసర సరుకుల కోసం రావాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్ర కుమార్ గారి ఆదేశం మేరకు నిర్మల్ పట్టణంలో రూట్లలో మేము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తు 24 hours షిఫ్ట్ వైజ్గా ఉన్నది. అయితే మేము ప్రజలను కోరేది ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే మినహాయింపు కూడా ఇచ్చిందో మార్నింగ్ 6 AM to 10 AM వరకు మీ ప్రజలకు ఏ పని ఉన్నా అదే టైంలో వచ్చి పని చేసుకుని వెళ్ళాల్సిందే విజ్ఞప్తి. లాక్డౌన్ టైమింగ్లో మీరు బయటకు వస్తే పోలీసులు మీ వాహనం స్వాధీనం చేసుకోవడంతో పాటు దీనిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేయబడతాయి. అనవసరంగా మీరు కేసులలో ఇష్టపోవడము, మీ వాహనం సీజ్ చేయడము, సీజ్ చేసిన వాహనం లాక్డౌన్ అయ్యేంత వరకు కూడా మీకు ఇవ్వబడదు. మీరు మధ్యలో చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి మీరు అత్యవసరమై బయటకు రావాల్సి వస్తే ఓన్లీ మెడికల్ పర్పస్, ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే రండి. కానీ ఆధారాలు లేకుండా మీరు బయటకు వస్తే మాత్రం ఇబ్బందులకు గురవుతారు. దయచేసి ఇది గమనించాల్సిందిగా ప్రజల విజ్ఞప్తి. మరియు నిర్మల్ పట్టణంలోనికి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గూడ్స్ వెహికల్ని కూడా అనుమతించడం లేదు. గూడ్స్ వెహికల్ కూడా నిర్మల్ పట్టణంలో రావాలంటే నైట్ 8 PM నుంచి మార్నింగ్ 10 లోపలనే రావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. గౌరవ మా జిల్లా ఎస్పీ శ్రీ రవీంద్ర కుమార్ గారి ఆదేశం మేరకు నిర్మల్ పట్టణంలో
హాస్పిటల్లో మేము పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తు 24 అవర్స్ శిక్షణగా ఉన్నది. అయితే మేము ప్రజలను కోరేది ఏంటంటే సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రిలో కరోనా పరీక్షల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. టెస్టుల సంఖ్య తగ్గించడంలో పరీక్షల కోసం ప్రజలు పొట్టెత్తుతున్నారు. మండుటెండలో ఉండలేక క్యూ లైన్లో చెప్పులను ఉంచి చెట్ల కింద సేవ తీరుతున్నారు. ప్రభుత్వం దయచేసి కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని, టీకా పంపిణీ విస్తృతంగా నిర్వహించాలని బాధ్యతలు పోపుతున్నారు. ఏ వద్దులే ప్యాకెట్లో దూకొద్దు బట్ అవుపడతే చేస్తుంది ఇక దగ్గరికి పోయి తీయండి ఇట్లా. ఏ వద్దులే ప్యాకెట్లో దూకొద్దు బట్ ఏ వద్దులే ప్యాకెట్లో దూకొద్దు బట్ అవుపడతే చేస్తుంది ఇక దగ్గరికి పోయి తీయండి ఇట్లా. ఏ వద్దులే ప్యాకెట్లో దూకొద్దు బట్ ఏ వద్దులే ప్యాకెట్లో దూకొద్దు బట్ సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని వివిధ గ్రామాలకు చెందిన పేద పాస్టర్లకు ప్రేయర్ఫుల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 1000 రూపాయల విలువైన మందులు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు మెంబర్ హుటుకూరి వెంకయ్య, మీసాల అంజయ్య, గుడ్ న్యూస్ చర్చ్ పాస్టర్ హుటుకూరి రాజు, ప్రెస్లిక్ పాస్టర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన జిఎన్పిఎం డైరెక్టర్ సోలోమోన్ రాజు పలువురు అభినందించారు. ఈరోజు గరిడపల్లి మండలంలో కరోనా వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో అని స్థానిక పాస్టర్ ఉట్కూరి రాజు ఆధ్వర్యంలో మనకి పాస్టర్లకి కరోనా వస్తే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి కరోనాకి సంబంధించినటువంటి మెడికల్ కిట్లు ఈరోజు పంపిణీ చేయడం చాలా శుభసూచకం. అదేవిధంగా కరోనా వచ్చిన పాజిటివ్ కేసులకు కూడా సంబంధించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలకి సంబంధించి కూడా కిట్లను పంపించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈరోజు గరిడపల్లి మండలంలో కరోనా వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో అని స్థానిక పాస్టర్ ఉట్కూరి రాజు ఆధ్వర్యంలో మనకి పాస్టర్లకి కరోనా వస్తే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి కరోనాకి సంబంధించినటువంటి మెడికల్ కిట్లు ఈరోజు పంపిణీ చేయడం చాలా శుభసూచకం. అదేవిధంగా కరోనా వచ్చిన పాజిటివ్ కేసులకు కూడా సంబంధించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలకి సంబంధించి కూడా కిట్లను పంపించడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈరోజు మా గరిడపల్లి మండలంలో గుడ్ న్యూస్ ప్రేయర్ఫుల్ మినిస్ట్రీస్ డైరెక్టర్ గారు సాల్మోన్ రాజయ్య గారి యొక్క సహాయంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు గ్రామాల్లో పరిచర్య చేస్తున్న దేవుని సేవకులకు ఒక 10 మందికి కరోనా నియంత్రణ భాగంలో వారికి
జాగ్రత్తలను పాటించాలని, మాస్కులు, తర్వాత శానిటైజర్లు, అదేవిధంగా కరోనాకు కిట్టు అనగా మెడిసిన్ మందులు వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. ఒక్కొక్క పంపిణీకి దాదాపుగా 1000-2000 రూపాయల ఖరీదుతో వారు దేవుని సేవకులు బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, వారు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పాటించు వారితో పాటు వారి సంఘానికి, సమాజానికి, సమాజ శ్రేయస్సు కోసం వారు ఉపయోగపడాలని వారు అభిప్రాయంతో వారు ఇంత ఖర్చు అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ యొక్క తీసుకున్న ఈ కిట్టును జాగ్రత్తగా ఉపయోగించి మన సమాజం కోసం, సమాజ శ్రేయస్సు కోసం యేసుక్రీస్తు వారు చూపిన ప్రేమను ఈ ప్రపంచానికి మనం చూపుతూ మనం ముందుకు సాగాలని మేము మనవి చేస్తున్నాం. జగిత్యాల జిల్లా కుడిమేలలో కరోనా బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని కొత్తూరు మహేష్ అన్నారు. మండల కేంద్రంలో కరోనాతో బాధపడుతున్న 60 నిరుపేద కుటుంబాలకు 15,000 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా కొత్తూరు మహేష్ సురేష్ మాట్లాడుతూ మానసికంగా ధైర్యంగా ఉంటేనే కరోనా జయించవచ్చని, వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలని అన్నారు. గతంలో కూడా లాక్డౌన్లో చాలా మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, డానియల్, జలంధర్, రాజేష్, మహిపాల్, ఇసాకు, రమేష్, మల్లేష్, నరేష్, సతీష్ పాల్గొన్నారు. సంపూర్ణ ఆరోగ్యవంతులు కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రేమతో మీ కొత్తూరు మహేష్. ఈరోజు ప్రపంచానికి కుదిపిస్తున్న కరోనా సెకండ్ వేవ్ మరి ఈరోజు ప్రపంచానికి కుదిపే సందర్భంలో మరి కొడిమేలో కూడా అనేక కుటుంబాలు కరోనా బారిన పడ్డాయి. మరి చాలామంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. మరి ఇందులో చాలామంది పేదలు ఉన్నారు కాబట్టి మరి పేదలకు ఏమైనా సహాయం చేద్దామనే ఉద్దేశంతో శ్రీ కొత్తూరు మహేష్ గారు ముందుకు రావడం జరిగింది. మరి అతను ఈరోజు కొడిమేల గ్రామంలోని దళితవాడకు చెందిన అనేక కుటుంబాలను ఆదుకోవడం ఉద్దేశంతో వాళ్ళకి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. వారితో కాకుండా
ఇంకా అతనికి మానసిక స్థైర్యం నింపే విధంగా అతను వాళ్ళకు ధైర్యం చెప్పాడు. సో మరి ఇదే విధంగా పుత్తూరు మహేష్ గారు అనేక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇతను ఇప్పుడే కాదు, గత 2-3 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి పేద ప్రజలకు కానీ మరి ఎవరైనా నిరుపేద ఉంటే కానీ వాళ్ళందరికీ తన వంతు సహాయ సహకారం అందిస్తూ తోడ్పాటుగా ఉంటున్నాడు. ఈ సందర్భంగా నేను పుత్తూరు మహేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇంకా ఇప్పుడే కాకుండా ఇంకా ముందు అనేక కార్యక్రమాలు తీసుకొని మరి అనేక మంది పేద ప్రజలు ఉన్నట్లయితే వాళ్ళని కూడా ఆదుకోవడానికి ఇంకా ముందు ఆడకుండా తన శాయశక్తులు కృషి చేస్తున్నందుకు ఈ సందర్భంగా మా కొడిమేల యూత్ తరఫున మేము అతనికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఓకే. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కోవిడ్ నివారణ చర్యలపై ఖమ్మంలో హై పవర్ కమిటీ సమావేశం. అధికారులతో పలు అంశాలపై చర్చించిన మంత్రి పువ్వాడ. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో మండల సర్వసభ్య సమావేశం. పోలీసుల సేవలను కొనియాడిన ఎమ్మెల్యే ధన్యా నాయక్. బొరబండలో 40 కోవిడ్ ఐసోలేషన్ వార్డులు ప్రారంభించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి. అనవసరంగా రోడ్ల మీదకు వస్తే వాహనాలు సీజ్. అసన్పర్తి ఇన్స్పెక్టర్ శ్రీధర్రావు హెచ్చరిక. టీఆర్ఎస్ కార్యకర్తలకు నిరుపేదలకు ఆదిత్య ట్రస్ట్ అండ. గోషామహల్ డివిజన్లో నిత్యావసరాల అందజేత. నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం. వాటర్ ట్యాంకును ఢీకొన్న లారీ 1 మృతి. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తున్న విధి న్యూస్ లక్ష్య సమాచారం.